వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు గమనించాలి. ఇది ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్గా మార్పు చెందడం జరిగింది. మరి ఆ తెలంగాణ ఉద్యమంలో ఈ టీఆర్ఎస్ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఈ టీఆర్ఎస్ను నొక్కి చెప్పడం జరుగుతుంది, అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడానికి ఎలాంటి పరిస్థితులు దారి తీశాయి, దీని యొక్క పాత్ర ఏంటి, ఆ విషయాలను గమనిస్తే తెలంగాణ ఉద్యమంలో ఏర్పడిన రాజకీయ శూన్యత అంటున్నాం. మరి ఏంటి రాజకీయ శూన్యత అంటే సాధారణంగా ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. పార్లమెంట్ ప్రక్రియ ద్వారా అది జరుగుతుంది. మరి పార్లమెంట్ ప్రక్రియ అనేది రాజకీయానికి ముడిపడి ఉంటుంది. కాబట్టి రాజకీయంగా ఉన్నప్పుడే, బలంగా ఉన్నప్పుడే ఈ ప్రజా సమస్యని ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచవచ్చు, తమ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో 2001 నాడుకు ఏర్పడిన రాజకీయ శూన్యత 1. 2 ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తి. అప్పటికి 1969 ఉద్యమం ఉచ్చ స్థాయిలో జరిగింది. చివరి స్థాయిలో అది తన లక్ష్యాన్ని చేరకుండానే పూర్తిగా పతనం కావడం జరుగుతుంది. ఇలా ఉద్యమం ప్రారంభించబడుతుంది, పతనం అవుతుంది, కానీ లక్ష్యాన్ని చేరుకోవడంలో అవి ఆలస్యం అవుతున్నాయి. ఈ సందర్భంలో ప్రజల్లో అసంతృప్తి అనేది ఏర్పడింది. ఎంతటి అసంతృప్తి అంటే ఈ ఉద్యమాలు వారి రాజకీయ భవిష్యత్తు కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసమే నిర్మించబడుతున్నాయి, కానీ లక్ష్యాన్ని సాధించడం కోసం లక్ష్యం వైపు ఏ ఉద్యమం వెళ్ళటం లేదు అనేది ప్రజల్లోకి అర్థమవుతుంది. కాబట్టి ఉద్యమాలు అంటేనే ప్రజలకి విరక్తి కలిగే స్థాయిలో ఉన్నారు. అలాంటి అసంతృప్తి జరుగుతున్న సమయం ఈ 2 సందర్భాలు, రాజకీయ శూన్యత, 2 ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తి. ఈ రెండింటి నేపథ్యంలో ప్రజల యొక్క లక్ష్యం ఏంటి? రాష్ట్ర సాధన. ఆ రాష్ట్ర సాధనను ముందుకు తీసుకెళ్లిన ఉద్యమమే, ఏర్పడిన సంస్థే మనకు టీఆర్ఎస్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితిగా పిలువబడడం జరుగుతుంది. మరి ఇలాంటి రాష్ట్ర సమితి ఏ విధంగా ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది గమనిస్తే 2001 ఏప్రిల్ 27వ తేదీన, ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఎక్కడ? హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ చే ఏర్పాటు చేయబడుతుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ చే ఏర్పాటు చేయబడింది. అంతకుముందే అనేక మంది వ్యక్తులను సంప్రదించారు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావులు అనేక మంది వ్యక్తులను సంప్రదించడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ఏర్పాటు ఒక రాజకీయానికి సంబంధించింది, రాజకీయ సంస్థ ఖచ్చితంగా అవసరమే అవుతుంది అనే నేపథ్యంలో అనేక మందిని సంప్రదించారు. చివరికి కేసీఆర్ చేత ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది, ఒక రాజకీయ సంస్థ అనేది టీఆర్ఎస్ రూపంలో ఏర్పాటు చేయబడింది 1954 ఫిబ్రవరి 17న. మరి ఇలాంటి ఈ టీఆర్ఎస్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ యొక్క అంశాలు కనుక గమనిస్తే 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో జన్మించారు కేసీఆర్. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ తెలుగు పూర్తి చేయడం జరుగుతుంది. అదే క్రమంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశాడు. కాలక్రమంలో 1982 మార్చి నెలలో ఏం జరుగుతుంది? మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించింది. తమిళనాడులో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఎంజి రామచంద్రన్ చేత ఏఐఏడిఎంకే అంటున్నాం, ఆల్ ఇండియా అన్న ద్రావిడ మున్నేగ్ర కజగా అంటున్నాం. ఒక సినీ నటుడు ప్రజాదరణ వల్ల ఒక ఏఐఏడిఎంకేను ఏర్పాటు చేశాడు. అలాంటి పరిస్థితులే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవిస్తున్నాయి. తెలుగు జాతి ఆత్మగౌరవం, నక్సలైట్లే నిజమైన దేశభక్తులు ప్రధాన ఎజెండాలుగా ఏర్పాటు చేయబడింది. తెలుగు జాతి ఐక్యత ఆధారంగా ఏర్పాటు చేయబడింది మనకు టీడీపీ అంటున్న తెలుగుదేశం పార్టీ అవుతుంది. అలాంటి పార్టీ ఎన్టీ రామారావు చేత ఏర్పాటు చేయబడింది. క్రమంగా ఈ భావజాలానికి తెలుగు ప్రజానికం ఆకర్షితులయ్యారు. అలా ఆకర్షితులైన వ్యక్తులలో కేసీఆర్ కూడా ఒకడే. 1983లో ఎన్టీ రామారావు చేత స్థాపించబడిన టీడీపీలో ఇతడు జైన్ కావడం జరిగింది. ఏర్పాటు చేయబడింది 1982లో, కానీ కేసీఆర్ టీడీపీలో జాయిన్ అయింది 1983లో జాయిన్ అయ్యాడు. క్రమంగా ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయడం జరిగింది. మరి ఎక్కడ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేశాడు? సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరుగుతుంది. మరి ఏ సందర్భాలలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు గమనిస్తే, మొదటి సందర్భం 1985 అంటున్నాం, రెండో సందర్భం 1989 అంటున్నాం, మూడో సందర్భం 1994 అంటున్నాం, నాలుగో సందర్భం 1999 అంటున్నాం. ఇలా వరుసగా 4 సందర్భాలలో ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించడం జరిగింది సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి. అలాంటి క్రమంలోనే వివిధ హోదాలను కూడా పొందాడు. ఎప్పుడు, ఏ సందర్భంలో హోదా పొందాడు? మొదటి సందర్భం 1996-99 మధ్య.
తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు. అదే క్రమంలో 1999లో డిప్యూటీ స్పీకర్ పదవిని పొందడం జరుగుతుంది. ఈ సందర్భమే టీఆర్ఎస్ ఏర్పాటు చేయబడుతుంది. అలాంటి సందర్భంలో కేసీఆర్ ఉన్న పదవి ఏంటి? డిప్యూటీ స్పీకర్ అవుతున్నాడు. సో మరి అలా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితి ఏంటి? ఇలాంటి జీవిత నేపథ్యం కలిగిన కేసీఆర్ ఎందుకు టీడీపీని వదలాల్సి వచ్చింది? ఎలాంటి పరిస్థితులు అతన్ని ప్రేరేపించాయి? గమనిస్తే 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2020 డాక్యుమెంట్ను తయారు చేశాడు. అంటే 20 సంవత్సరాల హైదరాబాద్ భవిష్యత్తును ఊహిస్తూ ఒక డాక్యుమెంట్ను తయారు చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఆర్థిక విధానాల నేపథ్యంలో మరింత అభివృద్ధి చేస్తూ హైదరాబాద్ని గ్లోబల్ హబ్గా మార్చే క్రమంలో ఒక ఆర్థిక విధానాన్ని సృష్టించడం జరుగుతుంది. ఒక భవిష్యత్ ప్రణాళికను సృష్టించడం జరుగుతుంది. ఆ భవిష్యత్ ప్రణాళికని మనం ఏమంటున్నాం? విజన్ 2020 డాక్యుమెంట్ అంటున్నాం. మరి ఎవరు తయారు చేశారు ఈ విజన్ 2020 డాక్యుమెంట్ని? అమెరికాకు చెందిన మెకెన్సీ కంపెనీ రూపొందించడం జరుగుతుంది. అందులో వివిధ రకాల రూపాలు ఉంటున్నాయి. ఆ కార్యక్రమాలు ఉపయోగించడం ద్వారా భవిష్యత్తులో 2020 నాటికి హైదరాబాద్ గ్లోబల్ హబ్గా మార్చబడుతుంది అనేది ఈ విజన్ 2020 డాక్యుమెంట్ యొక్క ఉద్దేశం. సో విజన్ 2020 డాక్యుమెంట్లో ప్రధాన అంశాలను పరిశీలించాడు కేసీఆర్. అలాంటి అంశాలలో హరిజన, గిరిజన, బలహీన వర్గాలు తెలంగాణ అభివృద్ధి ప్రస్తావన కనబడటం లేదు. కేవలం హైదరాబాద్ని గ్లోబల్ హబ్గా మార్చే క్రియలు మాత్రమే కనబడుతున్నాయి. కానీ బలహీన వర్గాల పరిస్థితి ఏంటి? వారి అభివృద్ధికి చర్యలు కనబడటం లేదు. గిరిజనుల అభివృద్ధికి చర్యలు కనబడటం లేదు. హరిజనుల అభివృద్ధికి చర్యలు కనబడటం లేదు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి అందులో ప్రస్తావించబడడం లేదు. ఇలాంటి అంశాలను మొదటిసారిగా శాసనసభ కేంద్రంగా ప్రశ్నించిన వ్యక్తి కేసీఆర్. అదేవిధంగా 2000 సంవత్సరం ఆగస్టు నెలలో టీడీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగింది. సో విద్యుత్ ఛార్జీలను పెంచడం జరుగుతుంది. ఆర్థిక సంస్కరణలో భాగంగా ఏపీ రీఆర్గనైజ్ అంటాం చూడండి, ఏపీఈఆర్సీ అంటాం చూడండి. సో ఏపీఈఆర్పి ప్రాజెక్ట్ అంటాం చూడండి. రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఏపీఈఆర్పి అవుతుంది. సో అలాంటి క్రమంలోనే ఏమని చేస్తున్నాడు? విద్యుత్ ఛార్జీలను పెంచడం జరుగుతుంది. దీనిని నిరసిస్తూ వామపక్షాలు ఉద్యమాన్ని నిర్వహించారు, ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఈ ర్యాలీపై పోలీస్ లాఠీ ఛార్జ్ అనేది, కాల్పులు అనేవి జరగడం జరుగుతుంది. అలా జరిగిన సంఘటనే చరిత్రలో మనకు బషీర్బాగ్ కాల్పులుగా పిలవడం జరిగింది. సో బషీర్బాగ్ కాల్పులు అనేవి ఈ సందర్భంలోనే వస్తున్నాయి. సో ఇలాంటి సందర్భాలలో ఆనాటి పత్రికలు ఒక అంశాన్ని హైలైట్ చేస్తూ మెయిన్ హెడ్లైన్ రాయడం జరిగింది. అది ఏంటి గమనిస్తే, తెలంగాణ రైతుకు ఉన్న గోచి ఊడిపోతుంది అంటున్నాడు. ఏంటి ఆ గోచి అంటే సింపుల్. సాధారణంగా తెలంగాణ వ్యవసాయ రంగం చెరువుల మీద ఆధారపడి ఉంది. ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల వివక్షాపూరిత చర్యల వల్ల ఆ చెరువులు పూడికలతో నిండిపోతున్నాయి. లో వోల్టేజ్ కరెంటు ద్వారా మొత్తం విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. వ్యవసాయ రైతులు కాస్త మరింత దిగజారి అవుతుంది, ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి క్రమంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది వ్యవసాయ రైతుకి, తెలంగాణ రైతుకి ఉన్న గోచి ఊడిపోవడమే. సో ఉన్న కనీస ఆధారం కూడా పోవడమే అని అర్థం. సో అలా శాసనసభకి వేదికగా కేసీఆర్ ప్రకటించాడు. ఈ అంశాన్ని పత్రికలు హైలైట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ఏర్పాటు రాజకీయంతో ముడిపడి ఉండటం వలన ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీ అవసరాన్ని గుర్తించారు. ఇప్పటి వరకు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు మనం చెప్తే వినే స్థాయిలో ఉన్నారు. వారికంటూ ఒక అవగాహన వచ్చింది. మనం దోపిడీకి గురి అవుతున్నాము, వివక్షతకు గురి అవుతున్నాము, విద్య, ఉద్యోగ నియామకాలలో మనం ఏమవుతున్నాం, వివక్షతకు గురి అవుతున్నాము అనే అవగాహన ప్రజల్లో ఏర్పడింది. ఇప్పుడు కావాల్సింది ఒక రాజకీయ సంస్థ. ఈ చైతన్యాన్ని రాజకీయంగా మలుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ తమ డిమాండ్ను వాళ్ళు తీర్చుకోవాలి. కాబట్టి మొత్తంగా నిర్ణయించారు. ఆ నిర్ణయం నేపథ్యంలోనే అనేక మందితో సంప్రదింపులు జరిపారు. పీజేఆర్ లేదా పి జనార్దన్ రెడ్డిని సంప్రదించాడు. కానీ అతడు సున్నితంగా తిరస్కరించడం జరుగుతుంది. ఆనాటి రాజకీయ ఆధిపత్య నేపథ్యంలో జనార్దన్ రెడ్డి ఆ విషయాన్ని సున్నితంగా తిరస్కరించాడు. నేను అంతర్గతంగా ఉంటూనే మీకు బహిర్గతంగా మద్దతు ఇస్తాను తప్ప నేరుగా ఇలాంటి పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయలేను అన్నాడు. సో ఇదా సందర్భంలోనే మనకి సెప్టెంబర్ నెలలో సంతపురి రఘువీరరావు కేసీఆర్ను సంప్రదించాడు.
మీరు ఉద్యమంలోకి రావాలి, ఉద్యమాన్ని నడిపించాలి. మీలాంటి వ్యక్తుల యొక్క అవసరం ఉద్యమానికి ఉంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే అక్టోబర్ నెలలో ప్రొఫెసర్ జయశంకర్, సో మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా పిలువబడుతున్నాడు. మధుసూదనాచారి, వి ప్రకాష్, వీరమల్ల ప్రకాష్, నాయిని నరసింహారెడ్డి ఇలాంటి వ్యక్తులు దాఫాలుగా కేసీఆర్తో చర్చలు జరిపారు. ఖచ్చితంగా మీరు రావాల్సిందే, మీ అవసరం ఏమవుతుంది, ఉద్యమానికి ఉంది. మీరు రాజకీయ ప్రస్థానాన్ని, రాజకీయ పార్టీ ప్రస్థానాన్ని ఉద్యమంలో ప్రారంభించాలి అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా కేసీఆర్ ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఆ అంగీకారమే క్రమంగా తెలంగాణ రాష్ట్ర సమితి రూపంలో చరిత్రలోకి రావడం జరిగింది. 2001 ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ అంటున్నాం. సో ట్యాంక్ బండ్ సమీపంలో గల జలదృశ్యం. ఏంటి జలదృశ్యం? ఎవరి నివాసం జలదృశ్యం? రైట్, గమనిస్తే కొండ లక్ష్మణ బాపూజీ అంటున్నాం. సో కొండ లక్ష్మణ బాపూజీ అన్నాం. ఇతన్ని మనం సింపుల్గా బాపూజీ అని పిలవడం జరుగుతుంది. ఇతన్నే మనము తెలంగాణ కురువృద్ధుడు అని పిలవడం జరుగుతుంది. 1969 ఉద్యమంలో తన రాజకీయ ప్రస్థానానికి, తన పదవికి రాజీనామా చేసిన తొలి రాజకీయ నాయకుడయ్యాడు కొండా లక్ష్మణ బాపూజీ. ఆమాంతం తన జీవితాంతం ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. అలాంటి కొండా లక్ష్మణ బాపూజీ యొక్క నివాసాన్నే జలదృశ్యము అంటున్నాం. జలదృశ్యం మొట్టమొదటిసారిగా తెలంగాణ ఐక్యవేదికకి ప్రధాన కేంద్రంగా ఉంది. ఎప్పుడైతే కేసీఆర్ నోట టీఆర్ఎస్ పార్టీ మాట వినబడిందో ఆ జలదృశ్యం ఆ పార్టీకి అప్పజెప్పడం జరిగింది. సో జలదృశ్యం కేంద్రంగా, ప్రధాన కేంద్రంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని ఏప్రిల్ 27న ప్రకటించాడు. అంతేకాకుండా దీనికి సంబంధించి జెండా కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఎప్పుడు నిర్వహించాడు? 2001 మే 11వ తేదీన గులాబీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. గ్రామాన తెలంగాణ సమస్య, తెలంగాణ డిమాండ్ను నిర్వహించడానికి, తెలంగాణ డిమాండ్ను సాధించడానికి ఏర్పాటు చేయబడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే ధోరణిని ప్రజానీకంలో నింపడం జరిగింది. మొత్తంగా గ్రామాన గులాబీ జెండా ఎగరవేయడం జరిగింది. ప్రజలలో టీఆర్ఎస్ భావజాలాన్ని పెంపొందించడం జరిగింది. తెలంగాణ భావజాలాన్ని ప్రజా ఉద్యమంగా మలచడానికి తెలంగాణ రాష్ట్ర సమితి తన వ్యూహాలను అనుసరించింది. ఇక్కడ అసలు ట్విస్ట్ వస్తుంది. పార్టీలు ఏర్పడుతున్నాయి, కానీ పార్టీలు ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్ర సాధన చేయాలి. మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? మరి ఇలాంటి వ్యూహాలను టీఆర్ఎస్ పార్టీ అనుసరించింది. అక్కడ మనకు క్లియర్గా 2 ప్రధాన వ్యూహాలు కనబడతాయి. ఒకటి, సమావేశాలు నిర్వహించడం ద్వారా ఎలాంటి పరిణామం జరుగుతుంది? ప్రజలు సమీకరించబడతారు. ప్రజా సందోహం అనేది ప్రభుత్వాన్ని భయపట్టే స్థితిలోకి వెళ్తుంది. ప్రజలందరూ సమీకరించబడడం అనేది సమావేశ రూపంలో వస్తుంది. రెండో వ్యూహాన్ని ప్రజా సమస్యలని నేరుగా ప్రస్తావించడం, తద్వారా సమస్యకు సతమతమవుతున్న ప్రజానికం ఉద్యమంలోకి రాగలుగుతుంది. మనకు పల్లెబాట, పాదయాత్ర, జలసాధన ఇలాంటి కార్యక్రమాలు ప్రజా సమస్యలను లేవనెత్తడమే. సో ప్రజలారా, ఇలాంటి సమస్యల నుండి మీరు బయటపడాలి అంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమంలోకి రావాల్సిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించాల్సిందే. సో ఇలాంటి వ్యూహాలను టీఆర్ఎస్ పార్టీ అనుసరించడం జరిగింది. అందులో మొట్టమొదటి వ్యూహాన్ని గమనిస్తే సమావేశాలు అంటున్నాం, మీటింగ్స్ అంటున్నాం. సో మరి ఇలాంటి సమావేశాలను నిర్వహించింది, ఎక్కడ నిర్వహించింది, ఎలాంటి పేర్లతో సమావేశాలను నిర్వహించింది? ప్రజలను సమీకరించడానికి ఉపయోగించిన వ్యూహాలలో మొదటి వ్యూహం సమావేశాలు అంటున్నాం. మరి ఇలాంటి సమావేశాలను ఏ పేరుతో, ఎక్కడ, ఏ కార్యక్రమంలో, ఏ రూపంలో నిర్వహించడం జరిగింది? వాటి యొక్క వరుస క్రమాన్ని గమనించాలి. ఎగ్జామినర్ కూడా ఈ వరుస క్రమాన్ని అడిగే అవకాశం ఎక్కువ. సో ట్విస్ట్ చూడండి, అందరికీ ఇక్కడ ట్విస్ట్ ఏ విధంగా వస్తుంది? అతడే 4 సమావేశాలు ఇచ్చి వాటిని కాలం ఆధారంగా వరుస క్రమంలో, సరైన వరుస క్రమంలో అమర్చమంటాడు. బాగా గమనించండి. ఇక్కడ సింహగర్జన అంటున్నాము. 2001 మే 17వ తేదీన నిర్వహించబడుతుంది మొట్టమొదటి సమావేశం. ప్రజాగర్జన అంటున్నాం, 2001 నవంబర్ 17న నిర్వహించబడుతుంది ఖమ్మం. శంకారావ సభ అంటున్నాము, 2002 మార్చి 27న నిర్వహించబడుతుంది. మొదటి వార్షిక సభ అంటున్నాము, 2002 ఏప్రిల్ 27న నిర్వహించబడడం జరుగుతుంది.
వరంగల్ జైత్రయాత్ర అంటున్నాము 2003 ఏప్రిల్ 27న నిర్వహించబడడం జరిగింది. తెలంగాణ గర్జన అంటున్నాము 2003 జనవరి 6న నిర్వహించబడడం జరిగింది. సమరశంకారావము అంటున్నాము 2006 అక్టోబర్ 8న నిర్వహించబడడం జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవ సభ అంటున్నాము 2006 డిసెంబర్ 22న నిర్వహించబడడం జరిగింది. తెలంగాణ నగారా అంటున్నాము 2007 ఏప్రిల్ 6 నుండి 12 మధ్య నిర్వహించబడడం జరుగుతుంది. ఉద్యోగుల గర్జన అంటున్నాము 2009 అక్టోబర్ 21న నిర్వహించబడడం జరుగుతుంది. సో ఇలా కార్యక్రమాలని వివిధ పేర్లతో వివిధ ప్రదేశాలలో నిర్వహించారు. ప్రజా సమీకరణాన్ని చేపట్టారు. ఆ సమీకరణ కేంద్రంగా ప్రజలకి తమ లక్ష్య సాధన పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఏంటి లక్ష్య సాధన? రాష్ట్రాన్ని సాధించాలి. సో అలాంటి భావాలని ప్రజా మనసులో నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశారు సమావేశాల ద్వారా. అదే క్రమంలో టీఆర్ఎస్ యొక్క కార్యక్రమాలు ఏంటి? ప్రజా సమస్యలను లేవనెత్తాలి. అప్పుడే కదా ఆ సమస్యకు సతమతమవుతున్న ప్రజానికం కూడా ఉద్యమంలోకి రాగలుగుతుంది. సో ఈ స్ట్రాటజీస్ మొత్తం మనకు గాంధీజీ దగ్గర కనబడతాయి చూడండి. సో క్లియర్గా గమనిస్తే ఇక్కడ టీఆర్ఎస్ యొక్క కార్యక్రమాలు ఏంటి? ఒకటి పల్లెబాట కార్యక్రమము అంటున్నాము 2002 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 7 మధ్య నిర్వహించబడింది. పల్లెబాట గ్రామాలకు వెళ్తూ గ్రామాల యొక్క సమస్యలు ఏంటి? ఆ సమస్యలు వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, చెరువుల పూటిక లేకపోవడం, తద్వారా వ్యవసాయ రంగం దుర్భిక్షానికి వివక్షతకు గురి కావడం, నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం, విద్యుత్పరమైన సమస్యలు, ఇలాంటి సమస్యలను లేవనెత్తుతూ పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జల సాధన అంటున్నాము. గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక నీటి వనరులు మనకు గోదావరి, కృష్ణా రూపంలో వస్తున్నాయి. ఈ రెండింటిలో దాదాపు 70%, 68.5, 69 అనుకోండి, మొత్తంగా గమనిస్తే 70% రావాలి. అటు కృష్ణాలో వాటా, ఇటు గోదావరిలో వాటా దాదాపుగా 70% అనేది కనబడుతుంది. 70%గా ఉండేది అలొకేషన్లో మాత్రం 40%కే పడిపోయింది. సో ఎంత వివక్షత ఉందో చూడండి. ఇలాంటి వివక్షతను తెలియజేయడం. సో జల సాధన 2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి 6 మధ్యన కొనసాగింది. సో జనవరి 6 మధ్య కొనసాగడం జరుగుతుంది. 1000 కార్ల పాదయాత్ర 2003 మార్చి 27న ప్రారంభించబడడం జరిగింది. సో అలంపూర్ నుండి గద్వాల్ పాదయాత్ర 2003 మే 20 నుండి 25 మధ్య కొనసాగింది. కోదాడ నుండి హలియా పాదయాత్ర 2003 ఆగస్టు 25 నుండి 30 మధ్య కొనసాగింది. సో ఇలాంటి అనేక కార్యక్రమాలని టీఆర్ఎస్ పార్టీ నిర్వహించడం జరిగింది. ప్రజలని చైతన్యపరిచే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలోనే సమావేశాలు నిర్వహించింది అన్నాం. మరి ఒక్కొక్క సమావేశం ఎక్కడ నిర్వహించబడింది, దానికి ఉద్దేశం ఏమిటి గమనిస్తే సింహగర్జన అంటున్నాం, రోర్ ఆఫ్ లయన్ అంటున్నాం. సో ఏంటి సింహగర్జన? ఎక్కడ నిర్వహించబడింది? కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ కేంద్రంగా 2001 మే 17న నిర్వహించబడడం జరుగుతుంది. ఇదే మొట్టమొదటి సమావేశం అవుతుంది. టీఆర్ఎస్ నిర్వహించబడిన మొట్టమొదటి భారీ బహిరంగ సభ అవుతుంది సింహగర్జన. మరి ఇలాంటి సింహగర్జన కేంద్రంగానే కేసీఆర్ మొట్టమొదటి ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటున్నాం. ఒక మంచి ప్రయత్నం సగం విజయము అంటున్నాడు. అవును, ఎప్పుడైనా ఒక మంచి ప్రయత్నం అనేది సగం విజయానికి దారితీస్తుంది. ఆ విజయంలో సగాన్ని కంప్లీట్ చేస్తుంది. ఆ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాలి. సో క్లియర్గా గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటున్నాడు. అదే క్రమంలో మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారు? ముఖ్య అతిథులుగా గమనిస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబు సోరెన్ వచ్చాడు. ఎప్పుడైతే కాకినాడ తీర్మానం ప్రకారం జార్ఖండ్ ఏర్పాటు చేయబడుతుందో, ఉత్తరాఖండ్ ఏర్పాటు చేయబడుతుందో, ఛత్తీస్గఢ్ ఏర్పాటు చేయబడుతుందో, దానికి సంబంధించిన వ్యక్తులు కూడా సమావేశాలకు వచ్చారు. తమ వంతు మద్దతు తెలపడం జరుగుతుంది. అలా మద్దతు తెలిపిన మొట్టమొదటి వ్యక్తి, మొదటి సమావేశానికి వచ్చిన వ్యక్తి జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబు సోరెన్. ఈ సభకు వచ్చిన సంతోష్ రెడ్డి ఇతర నాయకులు జనసంద్రాన్ని చూశారు. అంటే జనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంత తహతహలాడుతున్నారు, ప్రజానికంలో ఎంతటి అవేర్నెస్ ఉంది, టీఆర్ఎస్పై ఎంత అభిమానం అనేది కనబడుతుంది. అంటే వారి సమస్యలను తీర్చడం కోసం ఒక పార్టీ అవసరాన్ని వాళ్ళు ఎంత కోరుకున్నారు అనే విషయం ఈ సమావేశం ద్వారా తెలిసింది. దీంతో అక్కడికక్కడే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలోనే సింహగర్జన విజయం ద్వారా అనేక ప్రాంతాలలో అనేక సమావేశాలు నిర్వహించారు. అలాంటి సమావేశాలలో పాలమూరు సభ జూన్ 1న నిర్వహించబడింది.
సో నల్గొండ సభ జూన్ 2న నిర్వహించబడింది. నిజామాబాద్ సభ జూన్ 4న నిర్వహించబడింది. నిర్మల్ సభ జూన్ 5న నిర్వహించబడింది. వరంగల్ సభ జూన్ 21న నిర్వహించబడడం జరిగింది. తద్వారా ప్రజానికాన్ని సమీకరించారు. తమ పార్టీ ఎందుకు ఏర్పడింది, ఎవరి కోసం ఏర్పడింది, లక్ష్యాన్ని ఏ విధంగా సాధిస్తుంది అనే అంశాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నాలు చేయడం జరిగింది. సో 2001 జూన్ నెలలో జరిగిన స్థానిక ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ పోటీకి దిగింది. సో పోటీకి దిగే సందర్భంలో ఎలాంటి గుర్తును ఉపయోగించింది గమనిస్తే రైతు నాగలి గుర్తును ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ రైతు నాగలి గుర్తు ద్వారా స్థానిక ఎన్నికలలో పోటీ చేసింది. 100కు పైగా ఎంపీటీసీలను, 84కు పైగా ఎంపీపీలను, 87కు పైగా జడ్పీటీసీలను గెలుపొందడం జరుగుతుంది. అంతేకాకుండా 2 జడ్పీ చైర్మన్ స్థానాలను కూడా గెలుపొందడం జరిగింది. మరి ఏ ప్రాంతాలలో గెలుపొందింది గమనిస్తే కరీంనగర్ కేంద్రంగా రాజేశ్వరరావు జడ్పీటీసీ చైర్మన్గా పదవిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్లో సంతోష్ రెడ్డి జడ్పీటీసీ చైర్మన్ స్థానాలని కైవసం చేసుకున్నారు. అంటే ప్రజానికంలో ఎంతటి మద్దతు ఉందో అర్థమవుతుంది. 2001 సెప్టెంబర్ 22న సిద్దిపేట ఉప ఎన్నిక అనేది నిర్వహించబడింది. ఎందుకు నిర్వహించబడింది అంటే పార్టీని ఏర్పాటు చేసే సందర్భంలో కేసీఆర్ నిర్ణయానికి వచ్చాడు. తన పదవికి రాజీనామా చేశాడు, తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు, తన పార్టీకి రాజీనామా చేశాడు. మరి ఆ సందర్భంలో కేసీఆర్ యొక్క పదవి ఏమవుతుంది? సో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశాడు. ఒకటి. రెండోది ఏ పార్టీకి రాజీనామా చేశాడు? టీడీపీ పార్టీకి రాజీనామా చేశాడు. ఏ పొజిషన్కు రాజీనామా చేశాడు? ఎమ్మెల్యే పొజిషన్కు రాజీనామా చేశాడు. మరి ఆ సందర్భంలో ఎమ్మెల్యే ఏ ప్రాంతానికి? సిద్దిపేట నియోజకవర్గానికి. కాబట్టి ఉప ఎన్నిక అనేది సెప్టెంబర్ 22న జరిగింది. సో తనపై టీడీపీ పార్టీ శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. అయినప్పటికీ అతడు ఎంత మెజారిటీతో 58,712 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తన సత్తాని మొదటిసారి ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. నేను పార్టీ పేరు మీద గెలవలేదు, ప్రజా ఆమోదంతో గెలిచాను అనే విషయం ఇక్కడ కనబడుతుంది. 58,712 అంటున్నాం. సో ఇలాంటి క్రమంలోనే ప్రజాగర్జన నిర్వహించబడింది. మరి ఈ ప్రజాగర్జన రోర్ ఆఫ్ పీపుల్ అంటాం, సింహగర్జన రోర్ ఆఫ్ లయన్ అంటున్నాం. ఇక్కడ ప్రజాగర్జన ఎప్పుడు జరిగింది? 2001 నవంబర్ 17న నిర్వహించబడడం జరుగుతుంది. సో ఏ ప్రాంతంలో? ఖమ్మం ప్రాంతంలో నిర్వహించబడింది. ఖమ్మము అనగానే అక్కడ ఆంధ్ర భావజాలానికి దగ్గరగా ఉన్న ప్రదేశం. ప్రజల్లో ఉన్న భావన అది. కానీ మొదటిసారిగా పటాపంచలు చేస్తూ ఖమ్మం కేంద్రంగా కూడా తెలంగాణ భావజాలం ఉవ్వెత్తున కనబడుతుంది ఈ ప్రజాగర్జన రూపంలో. ఎప్పుడైతే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తున్నాడో ఆ సందర్భంలోనే అక్కడ ఉద్యమం నిర్వహించబడుతుంది న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో. క్లియర్ గమనించాలి. సో ప్రజాగర్జన మనకు గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించబడింది. అదే క్రమంలోనే శంకారావము అంటున్నాం. శంకారావ సభ ఎక్కడ నిర్వహించబడింది? వికారాబాద్ కేంద్రంగా నిర్వహించబడింది. మరి ఎప్పుడు నిర్వహించబడింది గమనిస్తే 2002 మార్చ్ 27న ఇది నిర్వహించబడడం జరుగుతుంది. శంకారావ సభ అంటాం వికారాబాద్ కేంద్రంగా. అంతేకాకుండా 2002 జనవరిలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. సో ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ తరపున అభ్యర్థులు పోటీ చేశారు, విజయాన్ని సాధించారు. మరి ఆ అభ్యర్థులు ఎవరు గమనిస్తే 1 మాణికేశ్వర్ నగర్ నుండి యాదయ్య గెలుపొందడం జరిగింది. మాణికేశ్వర్ నగర్ నుండి యాదయ్య గెలుపొందితే మొండా మార్కెట్ నుండి మారావు గెలుపొందడం జరుగుతుంది. సో మొదటి వార్షిక సభ అంటున్నాం. సో మొదటి వార్షిక సభ అంటే క్లియర్గా టీఆర్ఎస్ ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేయబడింది. 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ 2002 ఏప్రిల్ 27 నాటికి సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలోనే మొదటి వార్షిక సభ నిర్వహించబడింది. మరి ఎక్కడ, ఏ పేరుతో నిర్వహించబడింది, దాని ప్రత్యేకత ఏంటి గమనిస్తే నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో, నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ నందు మనకు నిర్వహించబడడం జరుగుతుంది. ఈ సమావేశానికి అతిథులుగా వచ్చిన వ్యక్తులు 1 శిబు సోరెన్, 2 అజిత్ సింగ్, 3 భీమ్ సింగ్.
సో ఇలాంటి ముగ్గురు అతిథులు కూడా ఈ సమావేశానికి వచ్చారు. తమ బేషరతు మద్దతును తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము కూడా మద్దతు ఇస్తున్నాము అని సభాముఖంగా ప్రజానికానికి తెలియజేశారు. అదే క్రమంలో 2002 ఆగస్టు నెలలో బీజేపీ నాయకుడు ఆల నరేంద్ర తెలంగాణ సాధనా సమితిని ఏర్పాటు చేశాడు. ఆ సమితి కాస్త టీఆర్ఎస్లో విలీనం చెందింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సో మనకి కాకినాడ తీర్మానం ఏమంటుంది? కాకినాడ తీర్మానం ప్రకారం 1 ఓటు 2 రాష్ట్రాలు అంటుంది. చూడండి, 1 ఓటు అంటున్నాం, 2 రాష్ట్రాలు అన్నాము, 1 ఓటు 2 రాష్ట్రాలు అంటున్నాం. ఈ నినాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. 1 ఓటు వేయండి, 2 రాష్ట్రాలుగా విభజన చెందండి అన్నట్టుగానే వాళ్ళు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 4 రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు ఒక రాష్ట్రాన్ని వైదొలిగారు. అది తెలంగాణ రాష్ట్రం. అది కాకుండా 3 రాష్ట్రాల ఏర్పాటు జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ ఏర్పడుతుంది. ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ ఏర్పాటు చేయబడుతున్నాయి. మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్, బీహార్ నుండి జార్ఖండ్లు ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ మనం ఇచ్చిన మాట ఏంటి? తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అన్నాం, కానీ ఆ మాటను తప్పాము. కాబట్టి నేను బీజేపీలో ఉండను అని బీజేపీ నుండి బయటికి వచ్చాడు ఆల నరేంద్ర. ఆ సందర్భంలో ఏర్పాటు చేసిందే తెలంగాణ సాధనా సమితి. కానీ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావులు ఆలోచించారు, ఇలా ఒక్కొక్క పార్టీ ఏర్పాటు చేయడం వల్ల దీనిని రాజకీయ నాయకులు ప్రస్తుత ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మార్చుకుంటాయి, తమ లక్ష్యాన్ని దూరం చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి మనం అందరం లక్ష్యం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే. కాబట్టి మనం కలిసికట్టుగా పోరాడాలి అని ఆల నరేంద్రతో సంప్రదింపులు చేస్తాడు. అతన్ని ఒప్పించడం జరుగుతుంది. ఒప్పుకున్న ఆల నరేంద్ర క్రమంగా టీఆర్ఎస్లో తన పార్టీని విలీనం చేస్తున్నాడు. 2002 ఆగస్టు నెలలో పల్లెబాట కార్యక్రమము అంటున్నాం. పల్లెబాట కార్యక్రమాన్ని గమనిస్తే 2002 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 7 మధ్య కొనసాగడం జరుగుతుంది పల్లెబాట కార్యక్రమం. మరి పల్లెబాట కార్యక్రమంలో ప్రధాన అంశాలు ఏంటి? వేటిని లేవనెత్తారు? ప్రజా సమస్యలు ఏంటి? గమనిస్తే సాగునీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న మోసాన్ని వివరిస్తూ 2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి 5 మధ్య జలసాధన కార్యక్రమాలను నిర్వహించారు. పల్లెబాట కార్యక్రమం, దాంతోపాటుగా జలసాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణకి రాజ్యాంగపరంగా భౌగోళిక పరంగా రావాల్సిన నీటి వాటాను నిర్ణయిస్తూ ఈ కార్యక్రమాలు కొనసాగాయి. ప్రజలని చైతన్యపరచడం జరుగుతుంది. దీని యొక్క ముగింపు సభే జలసాధన యొక్క ముగింపు సభ ఏ పేరుతో? తెలంగాణ గర్జన పేరుతో నిర్వహించబడింది. ఎక్కడ నిర్వహించబడింది? హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించబడింది. ఎప్పుడు నిర్వహించబడింది? 2003 జనవరి 6వ తేదీన నిర్వహించబడడం జరుగుతుంది. సో ఈ సమావేశానికి ముఖ్య అతిథులు కూడా వచ్చారు. మరి ఇలాంటి ముఖ్య అతిథులు ఈ సమావేశానికి వచ్చారు. గమనిస్తే శిబు సోరెన్, మేధా పాట్కర్, రామ్ విలాస్ పాశ్వన్ ఇలాంటి రాజకీయ పర్యావరణవేత్తలు కూడా ఈ సమావేశానికి మద్దతు పలకడం జరుగుతుంది. అందులో శిబు సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా, మేధా పాట్కర్ నర్మదా బచావో ఉద్యమంలో క్రియాశీలకంగా పోషించిన వారు. ఇలాంటి వ్యక్తులు కూడా ఈ సమావేశానికి వచ్చి తమదైన ప్రసంగాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మద్దతును పలకడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 1000 కారుల యాత్ర అనేది నిర్వహించబడడం జరుగుతుంది. సో ఎక్కడి నుండి ప్రారంభించబడింది? ఎవరు ప్రారంభించారు? గమనిస్తే 2003 మార్చి 27వ తేదీన రామ్ విలాస్ పాశ్వన్. సో ఈ రామ్ విలాస్ పాశ్వన్ ఆహ్వానం మేరకి 1000 కారుల ఢిల్లీ యాత్ర ఫలక్నామా లేదా ఫలక్నూమా అంటాం. సో ఈ ఫలక్నామా తేలు ఆకారాన్ని కలిగి ఉండే అది ఫలక్నామా అంటే ఆకాశ అద్దం అని అర్థం. అలాంటి ఫలక్నామా ప్యాలెస్ నుండి ఇది ప్రారంభించబడింది. మరి ఎవరు ప్రారంభించారు? గమనిస్తే ఈ ఫలక్నామా నుండి ఈ పాదయాత్రను ప్రారంభించింది ప్రొఫెసర్ జయశంకర్. ఒడవని ముచ్చట్లు అతని యొక్క ఆత్మకథగా పిలువబడుతుంది. అలాంటి ప్రొఫెసర్ జయశంకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఢిల్లీలోని రామ్లీలా మైదానం వరకు కొనసాగింది. రామ్లీలా మైదానకు సాగి అక్కడ సమస్యని దేశవ్యాప్తం చేయాలి, జాతీయ వ్యాప్తం చేస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే కార్యక్రమం అనేది ఇందులో భాగంగా కొనసాగింది. వరంగల్ జైత్రయాత్ర అంటున్నాం. సో ఈ వరంగల్ జైత్రయాత్ర ఏంటి? గమనిస్తే 2003 ఏప్రిల్ 27న
టీఆర్ఎస్ రెండవ వార్షిక సమావేశం ఈ పేరుతో నిర్వహించబడుతుంది. మొదటి వార్షిక సమావేశం నల్గొండ కేంద్రంగా నిర్వహించబడుతుంది. టీఆర్ఎస్ ఏర్పడి 2003 ఏప్రిల్ 27 నాటికి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. దాన్ని పురస్కరించుకొని నిర్వహించే సభే రెండవ టీఆర్ఎస్ వార్షిక సభ అవుతుంది. దానికి ఉన్న పేరే వరంగల్ జైత్రయాత్ర అంటున్నాం. వరంగల్ జైత్రయాత్ర అనడం జరుగుతుంది. సో దీనికి అతిథులుగా ఎవరు వచ్చారు, ఇలాంటి మద్దతు అందించడం జరిగింది. ఆ విషయాన్ని గమనిస్తే అతిథులుగా వచ్చింది మాజీ ప్రధాని దేవేగౌడ. ప్రధానిగా ఉన్న వ్యక్తి దేవేగౌడ. విదర్భ నాయకుడు బన్వర్లాల్ అంటున్నాం. బుందేల్ఖండ్ నాయకుడు బాబులాల్ తివారీ అంటున్నాం. అజిత్ సింగ్ వంటి నాయకులు హాజరు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ సంపూర్ణ మద్దతుని తెలపడం జరిగింది. ఎక్కడ? వరంగల్ జైత్రయాత్ర సభలో. అదేవిధంగా రాజోలు బండ మళ్లింపు పథకము అంటున్నాం. సో ఈ రాజోలు బండ మళ్లింపు పథకం యొక్క ఉద్దేశం ఏంటి? ఎడమ కాలువపై 2003 మే 20 నుండి 25 మధ్య పాదయాత్రని అలంపురం నుండి గద్వాల్ వరకు 180 కిలోమీటర్లు కొనసాగించారు. అంటే నీటిలో సరి అయిన వాటా రావాలి, తద్వారా నల్గొండ ప్రాంతాలలో ఫ్లోరోసిస్ సమస్య ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారంతో పాటుగా సాగునీరు సహాయాన్ని అందించే క్రమంలో ఈ కార్యక్రమాలు అనేవి కొనసాగించబడుతున్నాయి. అలాంటి క్రమంలోనే నాగార్జున సాగర్ ఎడమ కాలువపై జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావిస్తూ పాదయాత్రని ఆగస్టు 25 నుండి 30 వరకు కొనసాగించడం జరిగింది. ఏ సంవత్సరంలో? 2003 సంవత్సరంలో కొనసాగించారు. సో కాలక్రమంలో దీని యొక్క ప్రేరణ వల్ల ప్రజలు కార్యక్రమాలని సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. అలాంటి సదస్సులు ఏంటి? ఒకటి కొల్లాపూర్ సభ అంటున్నాం. మరి కొల్లాపూర్ సభ ఎప్పుడు నిర్వహించబడింది? సో కొల్లాపూర్ సభను గమనిస్తే 2003 ఆగస్టులో నిర్వహించబడడం జరుగుతుంది. ఏ పేరుతో నిర్వహించబడింది గమనిస్తే అది కోలాహలం పేరుతో నిర్వహించబడింది. కొల్లాపూర్ కోలాహలం అంటాం. ఆ సభ 2003 ఆగస్టులో నిర్వహించబడింది. దీని చైతన్యం వలన 2003 సెప్టెంబర్ నెలలో నగారా పేరుతో అంటున్నాం. నాగర్ కర్నూల్ నగారా సభ అంటున్నాం. ఇలా సభలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ తమ డిమాండ్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా టీఆర్ఎస్ తన వ్యూహాలని రచించడం జరిగింది. సో ఇలాంటి క్రమంలోనే 2003 సెప్టెంబర్ 9వ తేదీన ఢిల్లీలోని మౌలాంకర్ సభలో అక్కడ హోటల్ నందు సమావేశం జరిగింది. ఆ సమావేశం ఏంటి? ప్రత్యేక రాష్ట్రాలను కోరుకునే కన్వీనర్లు ఆ సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా ఆ సమావేశానికి హాజరైన వ్యక్తులు మూకుమ్మడిగా ఏకగ్రీవంగా కేసీఆర్ని ప్రత్యేక రాష్ట్రాల జాతీయ కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఇలాంటి క్రమంలోనే 2003 నవంబర్ 19న సింగూరు సభ అనేది జరుగుతుంది. సింగూరు సభకు పెట్టిన పేరు సింహగర్జన. సింహగర్జన ఎక్కడ జరిగింది? సంగారెడ్డిలో జరుగుతుంది 2003 నవంబర్ 19న. ఇలాంటి క్రమంలోనే 2003 నవంబర్ 21న పాలమూరు సింహగర్జన మహబూబ్ నగర్ కేంద్రంగా నిర్వహించబడింది. సో పాలమూరు సింహగర్జన జరుగుతుంది. అలాంటి క్రమంలోనే డిసెంబర్ 3వ తేదీన ఇందూరు సింహగర్జన అంటున్నాం. సో మరి ఇందూరు సింహగర్జన ఎక్కడ నిర్వహించబడింది? నిజామాబాద్ కేంద్రంగా నిర్వహించబడింది. అదేవిధంగా డిసెంబర్ 5న ఓరుగల్లు వీరగర్జన అంటున్నాం. సో ఓరుగల్లు వీరగర్జన జనగాములో నిర్వహించబడింది. డిసెంబర్ 16వ తేదీన కరీంనగర్ కదనబేరి సిరిసిల్లాలో నిర్వహించబడడం జరుగుతుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఏర్పడి అది క్రమంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో భాగంగా 2 వ్యూహాలను నిర్మించడం జరుగుతుంది. ఆ వ్యూహాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలని ఉద్యమం పట్ల, ఉద్యమ భావజాలం పట్ల ఏమవుతుంది? ఆకర్షితులను చేయడం జరుగుతుంది, ఆలోచనాపూరితులను చేయడం జరుగుతుంది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.